నిశ్చయముగానే ముగింపు ఉంది, నమ్మకం అమ్మైపోదు. నిశ్చయముగానే ముగింపు ఉంది, నమ్మకం అమ్మైపోదు. నేను ఆశీర్వదింతును, ఆశీర్వదించెదను. నిన్ను వృద్ధి చేతును, అభివృద్ధి చేసెదను. నిన్ను ఆశీర్వదింతును, ఆశీర్వదించెదను. నిన్ను వృద్ధి చేతును, అభివృద్ధి చేసెదను. నిశ్చయముగానే ముగింపు ఉంది, నమ్మకం అమ్మైపోదు. నిశ్చయముగానే ముగింపు ఉంది, నమ్మకం అమ్మైపోదు. నేను ఆశీర్వదింతును, ఆశీర్వదించెదను. నిన్ను వృద్ధి చేతును, అభివృద్ధి చేసెదను. నిన్ను ఆశీర్వదింతును, ఆశీర్వదించెదను. నిన్ను వృద్ధి చేతును, అభివృద్ధి చేసెదను. చెక్కుకొంటి నిన్ను నా అరచేతిలో, మూసితి నిన్నునే తల్లి గర్భము. చెక్కుకొంటి నిన్ను నా అరచేతిలో, మోసితి నిన్నునే తల్లి గర్భము. కాపాడితే నిన్ను కంటి పాపలా జీవిత కాలం అంతా. కాపాడితే నిన్ను కంటి పాపలా జీవిత కాలం అంతా. నీకు జీవిత కాలం అంతా. నిశ్చయముగానే ముగింపు ఉంది, నమ్మకం అమ్మైపోదు. నిశ్చయముగానే ముగింపు ఉంది,
గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవంగల పరలోకపు తండ్రి, గొప్ప దేవుడా, ఈ సంధ్య వేళలో ఆ దినము ఏదెంలో నాయన ఆదాము అమలతో మీరు మాట్లాడిన విధముగా ఈ దినము నీ స్వరూపంలో ఉన్న మమ్మలను కూడా జ్ఞాపకం చేసుకొని ప్రభువా, మరి శైలేష్ మౌనికను జ్ఞాపకం చేసుకొని ఈ విధముగా ఆ సందర్భంలో మేము అందరం కూడి ఉన్నాం. దావీదు మహారాజు కీర్తనలు 127 3వ వచనం ద్వారా ధ్యానించుకున్నాం తండ్రి. ఈ కొన్ని మాటలు మీరు దీవించండి, ఆశీర్వించండి. వినడానికి అందరికీ కూడా చెవులు దయచండి, గ్రహించే వృద్ధి అనుగ్రహించండి. నాయన అల్లరితో ఆటపాటలు అనేది తొలగించండి, తప్పించండి. చిన్నపిల్లల అల్లరి నుంచి తప్పించండి. పెద్దవారు కూడా మౌనంగా ఉండుటకు వాళ్ళని మీరందరినీ మీరు అదుపులో ఉంచుకోండి, మీరు కంచెలో ఉంచుకోండి. మౌనంగా ఉండుటకు మాత్రమే వాళ్ళని దర్శించి అందరితో ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డలతో మీరు మాట్లాడవలసిందిగా ఎన్నికలేని బలని నన్ను కూడా బలపరిచి నాయనా నువ్వు మాట్లాడిన ప్రతి మాట ద్వారా ముందుకెళ్ళుటకు అనుమతించి ఆజ్ఞాపించమని ఘనమైన యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ఇక్కడ దావీదు మహారాజు సత్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. దేవుడు మాత్రమే ఇవ్వాలి. కుమారులు కానీ కుమార్తెలు కానీ దేవుడు మాత్రమే మనకు ఇవ్వాలి. మనము తయారు చేసుకోలేం, ఏది కానీ మనము తయారు చేసుకోలేం. తయారు చేస్తామేమో కానీ దానికి జీవం పోయలేం. ఆ సర్వాధికారి అనే దేవుడు దావీదు మాట్లాడుతున్న మాటలను బట్టి మనం చూస్తున్న విషయాన్ని బట్టి చూస్తే మరి కుమారులు అంటే యెహోవాచ్చు అనుగ్రహించు స్వాస్థ్యం అంటే మనము సంపాదన మన కుమారులకు ఇస్తాం, మన ఆస్తిని తన కుమారులకు ఇస్తాం, వారికి మాత్రమే హక్కు అది. మరి గర్భఫలం అంటుండే ఇక్కడ. గర్భఫలం అంటే మరి స్త్రీలకు వస్తుంది, బిడ్డ కుమార్తెలకు వస్తుంది. కుమార్తెలు అంటే ఎన్ని రోజులు విన్నా మనం ఒక ఇంటికి ఇచ్చేయాలి. మరి వెంకటన్న మరి సిస్టర్ పేరుంది, అమ్మ పేరు వెంకటన్న మరి మనమ్మ మరి గర్భఫలం తీసుకొచ్చి శైలేష్ చేతిలో పెట్టినారు. గర్భఫలం అంటే ఇంట్లో పెట్టుకోవడానికి కాదు, అది బహుమానం అనేది ఒక రోజు ఎవరింటికైనా ఇవ్వవలసిందే. ఆ బహుమానం దాచుకుంటే దానికి విలువ ఉండదు, వాల్యూ ఉండదు. కనుక గర్భఫలము ఒక దినం ఎవరింటికన్నా ఇవ్వవలసిందే. అందుక ఆ విషయాన్ని తెలియజేస్తూ అది బహుమానంగా ఎంచిండు. గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానంగా ఎంచిండు. ఆడపిల్లల్ని బహుమానంగా పెంచిండు. స్వాస్థ్యం అనేది కుమారులుగా పెంచినాడు. స్వాస్థ్యం అంటే మనం సంపాదించినంత కూడా కుమారులు వారికి హక్కుదారులు కాబట్టి వారికి స్వాస్థ్యంగా ఇచ్చినాడు దేవుడు. కనుక ఆ విషయాన్ని తెలియజేసినైతే ఈ గర్భఫలం కూడా మరి స్వాస్థ్యాలు ఇచ్చేది కూడా దేవుని ఆధీనంలో ఉన్నాయి. కనుక అన్న గర్భము ధరించి ఆ దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగితిననుకొని మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రములు వందములు చెల్లిస్తున్నాం. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిధులకు తండ్రి, సమాధానకర్త, నమ్మదగిన దేవుడా, మాకు చాలిన దేవా, సైనికుని బట్టి మౌనికను బట్టి వారికి ఇద్దరు ఒంటరిగా ఉండటకు నీకు ఇష్టం లేక జతపరిచి వారికి ఇచ్చినటువంటి స్వాస్థ్యం అనగా మీ ఆస్తిని వారి చేతుల్లో పెట్టబోతున్న గొప్ప దేవుడానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడే తండ్రి ప్రభ. మరి ప్రభ ఇద్దరిని ఏకం చేసి వారికి ఇచ్చినటువంటి బహుమానముగా గర్భఫలం ఇస్తున్న తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అన్ని విషయాలు మీరు అధ్యక్షత వహించినందుకై, కుటుంబాలను మరి ప్రభ ఐక్యత పరుస్తున్నందుకై, వారి కుటుంబంలో గొప్ప కార్యములు చేస్తున్నందుకై స్తోత్రములు వందములు చెల్లిస్తున్నాం. కూడా వచ్చినటువంటి బంధుమిత్రులను రక్త సంబంధులను బట్టి అన్ని విషయాల్లో మీరు అధ్యక్షత వహించినందుకై స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభ, ఇది మా ఆరంభం నుంచి ముగింపు వరకు మీరు కృప చూపి ప్రేమ చూపి వారి దాంపత్య జీవితంలో మా చక్కటి బహుమానాన్ని ఇస్తున్నందుకై వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని ఇచ్చిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి,
ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. హల్లెలూయా. అందరికీ దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ బ్రదర్ చెప్తాడు. అంతలోపు మీరు పెట్టేవారు పెడుతుంటారు. భోజనానికి సిద్ధపాటు కూడా చేయమని మరి ప్రభుపేట కోరుతున్నాం. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మీరు భోజనాలు చేయండి ఇక్కడ. మంచిదండి. అందరికి భోజనాలు సిద్ధపాటు చేస్తారు. ఇదే కార్పెట్ లో కూర్చుంటే భోజనాలు మీకు పెడతా ఉంటారు. చేసే నమ్మకమైపోదు నిశ్చయముగనే ముగింపు ఉంది. నమ్మకమైపోదు ఆశీర్వదింతును ఆశీర్వదించెదను. నిన్ను వృద్ధి చేతును అభివృద్ధి చేసెదను. నిన్ను ఆశీర్వదింతును ఆశీర్వదించెదను.
చెంతనే ఉన్న యేసు నన్ను మోయును. ఇది నా భాగ్యము, నాలోని ధైర్యము, ఏ దిగులు లేకనే నే సాగిపోదును. సుదూరము ఈ పయనము, ముందు ఇరుకు మార్గము, యేసు నాకు తోడుగా నాతోనే నడుచుచుండగా. నే వెంట వెళ్ళెదా నా రాజు వెంబడి, సుమధుర భాగ్యము యేసుతో పయనము. నీ ఆశీర్వాదము పొందిన కుటుంబం, నీ సన్నిధిలోనే నిత్యము స్థిరపరచుము. నీ చిత్తము నెరవేర్చుటయే నా జీవితం, నీ పాదముల చెంత చేసెద అంకితము. దీవించు దేవా మా కుటుంబమును, నీ దీవెన తరతరములకుండును. దీవించు దేవా మా పిల్లలను, నీ దీవెన తరతరములకుండును. ఎన్నికలేని నన్ను హెచ్చించితివి, దీనుడనైనా నన్ను దీవించితివి. నీ చేతి నీడలో నన్ను ఉంచితివి. నీ రక్షణలో నన్ను కాపాడితివి. నీ అనురాగము ఎంతో గొప్పది, నీ సంకల్పము ఎంతో గొప్పది. నీ అనురాగము ఎంతో గొప్పది, నీ సంకల్పము ఎంతో గొప్పది. దీవించు దేవా మా కుటుంబమును, నీ దీవెన తరతరములకుండును. దీవించు దేవా మా పిల్లలను, నీ దీవెన తరతరములకుండును. నీ స్వరము వినే సమూయేలులా, హన్నావలె నీ కొరకు పెంచాలయ్యా. నీ శిక్షణలో నీ బోధలో కడవరకు వారిని ఉంచాలయ్యా. నిన్నే ఆరాధించెదరు దావీదులా, నిన్నే ప్రకటించెదము పౌలులా. నిన్నే ఆరాధించెదరు
మార్చును దేవా